ఎవరికి కావాలి సంక్షేమ పథకాలు? అభివృద్ధి లేనిది ప్రజలకి పిడిచిక్కుతున్న సంక్షేమ పథకాలు ఎందుకన్నా? స్కాలర్ తీసేయడం వల్ల జరిగింది ఏంటంటే దాన్ని ఏమంటారు, పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప చేసేది ఏం లేదు. పెద్దగా ఏమీ లేదు ఈ 5 సంవత్సరాల్లో. కానీ అతను నవరత్నాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. వేస్ట్. ఏం డెవలప్మెంట్ లేదు, రాష్ట్రం డెవలప్మెంట్ లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ కట్టింది లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే బాగుందంటే 2 విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఆయన డబ్బులు అంటే ప్రతి ఒక్కరికి అవసరాల మేరకు డబ్బులు వేస్తే సరిపోతుంది అన్నట్టు డబ్బులు వేస్తున్నారు, కానీ అది జనాలు డబ్బులు తీసుకుంటున్నారు, అంతవరకే చూసుకుంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు, అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు అనేది అది ఒకటి గుర్తుంచుకోవట్లేదు. నెక్స్ట్ ఆయన డబ్బులు వేసే వరకే చూసుకుంటున్నారు, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, ఇప్పుడు యూత్ ఉన్నారు వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఎడ్యుకేషన్ పర్పస్ ఎంతవరకు వస్తుంది, జగనన్న విద్యాదీవెన రిలీజ్ చేస్తున్నారు, విద్యా కానుకలు రిలీజ్ చేస్తున్నారు, రియంబర్స్మెంట్లు ఇస్తున్నారు. పీజీ వాళ్ళకి ముఖ్యంగా ఉండే స్కాలర్స్ తీసేశారు. ఇప్పుడు అందరూ డిగ్రీతో ఆపట్లేదు కదా, పీజీ కూడా చేస్తున్నారు కదా. పీజీ చేసిన వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టుకుంటే స్తోమత ఉన్న వాళ్ళే చేస్తున్నారు, లేకుండా లోన్స్ తీసుకొని చేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి పీజీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఫీజు కట్టుకునే టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ విషయంలోని స్కాలర్ తీసేయడం వల్ల జరిగింది ఏంటంటే ముఖ్యంగా పీజీ చదువుకున్న వాళ్ళకి అంటే ఫీ రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అనేది జరిగింది. సో స్కాలర్ తీసేశారు, దానికి బదులుగా ఫీ రీయింబర్స్మెంట్ ఏదైనా పెట్టున్నా వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ ఉండేది. ఈయన ఎందుకు తీసేశారు అన్నది మనకు క్లారిటీగా తెలియదు. అంటే ఎందుకు తీసేశారంటే ఒక పాయింట్ మీద తీసేశారు. వీళ్ళు తీసినప్పుడు చెప్పారు ఏంటంటే అందరూ అంటే డిగ్రీతో ఆపేయకుండా పీజీస్ కూడా జాయిన్ అయ్యి యూనివర్సిటీస్లో హాస్టల్స్లో ఎక్కువగా స్టే చేయడానికి ఆప్షన్ తీసుకుంటున్నారు. అంటే ఏ జాబ్స్ ఏమీ లేకుండా పీజీ అనే వంకతో హాస్టల్స్లో ఉంటున్నారు ఫ్రీగా అనే ఒక కాన్సెప్ట్ మీద ఇంక తీసేయడం అయితే జరిగింది. కాకపోతే ఆ కాన్సెప్ట్ మీద తీస్తారు, అలాగని చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నా స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నా ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ప్రజెంట్ లేవు. రాష్ట్రంలో కంపెనీస్ కూడా ఏమీ లేవు. మన వైజాగ్లో చూసుకుంటే ఇన్ఫోసిస్ ఒకటే ఉన్న లాస్ట్లో తీసుకొచ్చి పెట్టారు, దానికి ముందుగా ప్రియర్గా అయితే ఏ కంపెనీస్ కూడా రాలేదు. లాస్ట్లోనే ఇప్పుడు డెవలప్మెంట్ పేరుగా అక్కడక్కడ స్టాచ్యూస్ నిలబెట్టడం, లేనేముంచే వ్యూ పాయింట్లు కట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే టూరిస్ట్ విధంగా జరుగుతుంది, అది కూడా లాస్ట్ మూమెంట్లో జరిగింది, కానీ స్టార్టింగ్ నుంచి ఏమీ లేదు. రోడ్లు అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాగున్న రోడ్లు మళ్ళీ వేస్తున్నారు, కానీ బాగాలేని రోడ్లు ఎక్కడ వేయట్లేదు. నేనైతే రీసెంట్గా మొన్న 2 years కూడా ఏలూరులో స్టే చేశాను. అంతకుముందు ఇక్కడ వైజాగ్ మాది, కాకపోతే ఏలూరులో స్టే చేస్తాను. అక్కడ చూసింది కూడా అంతే. ఫస్ట్ నేను వెళ్ళిన రోజు నుంచి స్టిల్ మొన్న 2 weeks బ్యాక్ వచ్చాను నేను. అప్పటి వరకు చూసింది ఏంటంటే బాగున్న రోడ్లే మళ్ళీ బాగున్న రోడ్లే 2 yearsగా వేస్తారు, కానీ బాగాలేని రోడ్ని ఎవరు పట్టించుకోవాలి. బాగున్న రోడ్లు అంటే మళ్ళీ వీఐపీస్ వెళ్ళే రోడ్లే వేస్తారు, మామూలుగా మంచిగా ఉన్న రోడ్లే వేయరు. ఆయన వస్తారా రాదా తెలియదు, కానీ ఎవరు వచ్చినా సరే ఇంప్రూవ్మెంట్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. స్టూడెంట్స్ ఉన్నారు, రిలీవ్ అవుతున్నారు, ఎందుకు చదువుకున్నాం మాకే తెలియట్లేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది, 2 weeks అవుతుంది, ప్లేస్మెంట్స్ లేవు. సరే నెక్స్ట్ ఆ తర్వాత పోనీ ఎక్కడైనా జాబ్ అవైలబిలిటీ ఉందా అంటే మన చదువుకు తగ్గ ఉందా అనుకుంటే లేదు. ఆ 10,000 మన నోటిఫికేషన్స్ అవి కూడా ఏమీ పడలేదు. ఏమైనా అంటే అది సెంట్రల్ నుంచి రావట్లేదు అంటున్నారు. ఏపీపీఎస్సీ కూడా మొన్న ఆయన వచ్చాక ఒకసారి తీస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు జాబ్స్ రావట్లేదో అర్థం కావట్లేదు. సెలెక్ట్ అవుతున్నారు. మా వాళ్ళు కూడా ఆర్ఆర్బీలో మా సూపర్ సీనియర్స్ ఆర్ఆర్బీ రాశారు, ఎస్ఎస్సీస్ రాశారు, ఆర్ఆర్బీస్ రాశారు, ఏపీపీఎస్సీస్ రాశారు, సెలెక్ట్ అయ్యారు. ఇప్పటికి వచ్చే వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ రాలేదు. అందరికి తెలిసిన విషయం అన్న, ఏం లేదు, అభివృద్ధి ఏముంటుంది, ఏం లేదు, దాచుకో అయిపోయింది అంతే. ఎందుకు చేయలేకపోతున్నాడు అప్పుడు? ఏముంటుందన్న, ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న పార్టీ నాయకులు తినేస్తున్నారు, భూ కబ్జాలు, భూదారులు, ఏమైనా మాట్లాడితే తిరగబడ్డాలు ఇవేవి జరుగుతున్నాయి. ఇంకెవరు మాట్లాడుతున్నారు? సామాన్య ప్రజలకి ఎలాగన్నా మాట్లాడే హక్కు ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నామన్న, పాకిస్తాన్లో లేము. సో పాకిస్తాన్లో ఏమైనా మాట్లాడితే వాళ్ళు కాల్చి పడేస్తారు, ఇక్కడ అలా కాదు, హింసిస్తున్నారు అన్నమాట. అది తేడా. ఒక్క ఛాన్స్ అని ప్రజానాయకుడు ఎప్పుడు కూడా ఒక్క ఛాన్స్ అని అడగకూడదన్న. 100 ఏళ్ళు పరిపాలించాలి, ప్రజలు నాతో ఉండాలని కోరుకోవాలి తప్పించి ఒక్క ఛాన్స్ అని ఎవరు అడుగుతారంటే ప్రజల నుంచి వెళ్ళిపోయి మంచోడు కాదన్నాడు ఒక ఛాన్స్ అడుగుతాడన్న. ఇప్పుడు చెప్పాలంటే అన్న, ఇప్పుడు ఈ ఉల్లిపాయల ధరలు ఏంటి, టమాటా ధరలు ఏంటి, లేకపోతే ఆయిల్ ధర ఏంటి, బియ్యం ఒకప్పుడు నాకు తెలిసి అయితే ఒక బస్తా 25 కేజీల బస్తా 500 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1,450 రూపాయలు. సామాన్యుడు ఎలా బతుకుతాడన్న?
అసలు అది కరెక్ట్ కాదన్న. ఈ కరెంటు బిల్లు ఏంటి, ఇవేంటి అన్నీ ఇంకా అన్నీ పెరిగిపోయినాయి అన్న. ఇప్పుడు ఒకప్పుడు ఒక 2,000 జేబులో పెట్టుకొని వెళ్తే ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడితే ఒక 1,000 రూపాయలు జేబులో ఉండేది. ఇప్పుడు 2,000 పట్టుకెళ్తే 2,000 ఇంకో అప్పు చేయాలనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తాడని చెప్పి ఎవరికి కావాలి సంక్షేమ పథకాలు? అభివృద్ధి లేనిది ప్రజలకి పిడిచిక్కుతున్న సంక్షేమ పథకాలు ఎందుకన్నా? తగ్గించు, ఇవన్నీ తగ్గించాను, నిత్యావసరాలు తగ్గించు, అది కదా ప్రజలు కోరుకునేది. ఇప్పుడు ఇంటి పనులు పెంచో, కరెంటు బిల్లు పెంచో, అన్ని దాని మీద ట్యాక్స్లు పెంచేస్తే ఎవడన్నా సామాన్య జీవుడు ఎలా బతుకుతాడు? కూలి పనికి వెళ్ళాడు, అడిగి వెళ్తాడు, వస్తాడు, కూలికి వెళ్ళి వస్తాడు. ఇప్పుడు రేషన్ డిపోలు పెట్టాడు, ఎవరికైనా రేషన్ కరెక్ట్గా అందుతుంది? ఇంటింటికి రేషన్ అండి ఎక్కడైనా అందేస్తుంది. ఆడ ఇల్లు వస్తాడు, శ్రీకాకుళం నుంచి విజయనగరం వలస వస్తారు. ఆ రేషన్ బియ్యం 24 hours అక్కడ ఉంటుంది, ఒక కోటాలో ఉంటుంది. ఆడ బండి వచ్చేదాకా ఉంటాడు, ఏంటన్నా ఆయన వచ్చేదాకా ఉండడు కదా, వెళ్ళిపోతాడు కదా, ఎలా తింటాడు అన్నాడు. పరిశ్రమ మీద అవగాహన ఉంటే తెస్తారన్న. పరిశ్రమ అవ్వలేదు ఏం తెస్తారన్న? ఇప్పుడు డిప్లొమా చేసిన వాళ్ళు, తర్వాత నుంచి ఐటీఐ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిజంగా చూసుకుంటే మనం లాస్ట్ టైం నుంచి చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు చెప్పాలంటే ఐటీ శాఖ ఎంత డెవలప్ చేశారో, ఎంత అభివృద్ధి చెందారనేది మొత్తం బయట వెలుగులోకి వచ్చింది, అంతమంది వచ్చారనేది. ఆయన చేసింది ఏముందన్న? తొక్కతోలు తప్పించు. పరిపాలన మారాలన్న ఖచ్చితంగా మారాలన్న. 100% మారాలన్న. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేద్దాం ఎలా ఉంటుంది అంటే బ్రహ్మాండం అన్న, బ్రహ్మాండం. అందులో ఇంకా ఏ మార్పు లేదు. యువతలు చూసుకుంటే మళ్ళీ యూత్ ఏంటంటే పవన్ కొద్దిగా స్టార్దమ్ ఉన్న వ్యక్తి, అలాగే చంద్రబాబు నాలెడ్జ్ చూసుకుంటే ఆయన ఒరిజినల్ వ్యక్తి. సో డెఫినెట్గా ఇద్దరు కలిసి పోరాడితేనే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం అన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సార్ అయితే మంచోడు, చేసే పనులే పెద్దగా నచ్చట్లేదు. అంటే మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటున్నారు కానీ ఏమీ లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇవి రోడ్లు, మెయిన్గా మనకు రోడ్లే బాగుండాలి. మనకు రోడ్లే బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ డెవలప్మెంట్ అయినట్టే నా ఉద్దేశం ప్రకారంగాను. సో ఏంటంటే రోడ్లే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు పల్లెటూరులో అయితే మా పక్క పల్లెటూరు, బట్ ఏంటంటే అదంతే కామన్, అది ఉంటే ఉంటుంది లేదు లేదు అన్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే మెయిన్ రోడ్సే బాగాలేవు ఫస్ట్. దాని తర్వాత ఎడ్యుకేషన్ కూడా పెద్దగా అంతగా లేదు. అలాగే మనం లైవ్లో చూస్తున్నాం కదా, చాలా చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని కొంచెం మంచిగా చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఈ పరిపాలన 5 ఏళ్ళు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చి ఏమైనా డెవలప్ చేశారంటారు? అవి చేస్తే మేము హ్యాపీగా, గవర్నమెంట్ వద్దు, నాకు ప్రైవేటే కావాలనుకుంటాను. కానీ అది ఏం లేవు కదా, పరిశ్రమలు ఏం లేవు కదా. ఎందుకు తేలైపోయాడంట, ఎందుకు చేయలేకపోతున్నాడంట? ఆయనకి అది లేదు, ఇంకా అంతే. ఏంటంటే దాన్ని ఏమంటారు, పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప చేసేది ఏం లేదు. మరి ఇదంతా చూస్తున్న పరిపాలన మారాలనిపిస్తుంది కదా? తప్పకుండా మారాలి కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు జనసేన కలిసి వస్తున్నాయి, బాగుంటుందా? బాగుంటుంది, కంపల్సరీ బాగుంటుంది అది. అంటే నాది ఏ పార్టీ అని కాదు, అలాగని వేరే నా రిలేషన్స్ కాదు. ముందు చంద్రబాబు నాయుడు టైంలో యువతకు బోలెని ఉద్యోగాలు కల్పించారు, ఐటీ అన్నారు. ఈ చేశారు. ఐటీ అనేది ఏం లేదు, ఐటీ లేదు, ఏమీ లేదు, అక్కడ ఉంటే కదా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ విషయంలో చాలా డెవలప్మెంట్ చేశారు. నిజం చెప్పాలంటే మెయిన్గా వైజాగ్లో చాలా బాగా చేశారు. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందంట? కంపల్సరీగా బాగుంటుంది. ఎక్కడనే దోసుకొని తినడమే, మరేట్ లేదు. మాది గారు దోసుకోండి 3 ఎకరాలు మొన్న ఏడు చేయలేకపోతాను. మరి ఆ రోజు నమ్మేశారు పెద్దలు, ఇప్పుడు తెలుసుకొని పేదలందరూ పెద్దలు, వాళ్ళ పెద్దలే మళ్ళీ తిడతాను. ఏడు చేస్తాడు దోసుకునేందుకు పేద నాయకులు మరీ పడుకునే వాళ్ళు మరీ చేశాడు. అందరూ నాయకులే, ఊళ్ళో నాయకులు అంతా తినేస్తున్నారు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? మరే ఉండడం ఒకటే వెళ్ళిపోతే కొంచెం అప్పుడే పరిపాలన బాగుంటుంది. ఆయన ఇంద్రామ కూడా చేయలేదండి, ఈయన వచ్చి పరిపాలన చేశాడు. పరిపాలన బాగాలేదు. చేత అయితే ఎందుకు చేస్తే కుర్ర వయసు కాబట్టి సరే చేయలేదు. పరిపాలన అంటే పెద్దల శీలం తెలుసుకొని నడిపింది బాగున్నా. తోతలో కొంది అల్లు వెళ్ళిపోతే ఎన్నలు వెళ్ళిపోతావు. పెద్దలు మంచితనం కావాలా, గౌరవం కావాలా, అన్నీ ఉండాలి. అంటే ఎందుకు ఎంతసేపు ఆలయాలను బొక్కలు వేయడం తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టలేదంట? ఇంకేది మురిపోతారు మరి, ఇంత దౌర్జన్యం వచ్చి అంతే పెద్దలు అనుకొని తిరిగి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి, బాగుంటుందంట? ఓకే, చూడక్కర్లేదు మరి ఎటైనా ఓకే, వచ్చేస్తాం దర్జాగా ఇంట్లో. పరిపాలన ఓన్లీ వాళ్ళు నవరత్నాలకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ డెవలప్మెంట్ అయితే లేదు సార్. నిరుద్యోగ సమస్య ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ నిత్యావసర సరుకుల ధరలు కూడా ఎక్కువగా పెరిగాయి. పెద్దగా ఏమీ లేదు ఈ 5 సంవత్సరాల్లో. కానీ అతను నవరత్నాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. మరి పరిపాలన అలా ఉన్నది సార్. మెయిన్ అతను కేవలం డబ్బులు వేయడం, ఆకర్షణ, ప్రజల్ని ఓటింగ్ కోసమే చూశారు తప్ప ఈ విద్యార్థులకి ఎంతోమంది చదువుకుని ఉన్నారు. కనీసం వాళ్ళకి ఐటీలు మనకు వచ్చినవన్నీ కూడా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతున్నాయి. సరైన ఎంప్లాయ్మెంట్ లేదు. టీచర్స్ కానీ అన్ని సంస్థల్లో కూడా సమస్యలుగానే ఉన్నాయి సార్. ఒక డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ అతను వస్తే ఒక మార్పు ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఓటేశారు. అమ్మ మార్పు ఉంటుంది అనే ఉద్దేశం మీద
కానీ అతనికి ఇచ్చే సలహాలు మరి ఎవరు ఇస్తున్నారో కానీ అన్నీ రాంగ్ డెసిషనే సార్. పరిపాలన అయితే పెద్దగా లేదు సార్. కొన్ని ఏరియాలోనైతే రోడ్లు కూడా బాగలేదు సార్. మరి నేను చాలా చోట వెళ్ళాను. మీరు నమ్మరు కానీ వేపకుంట నుంచి పెనగాడ వెళ్ళే రోడ్డు ఒకటి ఉందండి. అది ఇప్పటికి కూడా ఏమీ డెవలప్మెంట్ రోడ్డు బ్యాడ్గా ఉంది సార్. పరిపాలన ప్రభుత్వం మారితే బాగుంటుందని అందరూ ఆలోచన, నా ఆలోచన కూడా సార్. అస్సలు బాగోలేదు అతను పరిపాలన అంటే ఒక్క అవకాశం అన్నాడు కానీ దరిద్రం చేశాడు రాష్ట్రాన్ని. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు అంటున్నారు? చేయలేకపోతున్నాడు అంటే అతని చేతుల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా ఒక పట్టు లేదు. అతనే ఏదైనా టోటల్గా అతని చేతుల మీదే నడిపించాలని చూస్తున్నాడు. వేస్ట్. ఏం డెవలప్మెంట్ లేదు, రాష్ట్రం డెవలప్మెంట్ లేదు. ఒక పోలవరం ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు. ఉన్న ఇండస్ట్రీలు మూతపడిపోతున్నాయి. ఏదో చేస్తానని చెప్తున్నారు కానీ ఏమీ చేయలేదు. చేతకానితనం. తండ్రిలా చేస్తాడనుకున్నాం కానీ చేయలేకపోయాడు. మళ్ళీ నేనే వచ్చేస్తానంటున్నాడు. వచ్చేస్తే ఈసారి పక్క రాష్ట్రంకి వెళ్ళి జాబులు చేసుకోవాలి. మేము పరిపాలన మారాలంటారు. మారాలి. చంద్రబాబు నాయుడు రావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ ఇతను మాత్రం వేస్ట్.